మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? నెట్‌ఫ్లిక్స్‌లో మూవీస్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఆర్ మన కొత్త ఏఐ టూల్స్ అసలు ఎలా రన్ అవుతున్నాయని? వీటన్నిటికీ మెయిన్ రీజన్ క్లౌడ్ కంప్యూటింగ్. సింపుల్‌గా చెప్పాలంటే క్లౌడ్ లేకపోతే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న డిజిటల్ ప్రపంచమే లేదు. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఓల్డ్ డేస్‌లో ఫ్యాక్టరీస్‌కి కరెంట్ కావాలంటే వాళ్ళు ఓన్‌గా పవర్ ప్లాంట్స్ కట్టుకునేవారు. దానికి చాలా ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు మనం జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు, పవర్ గ్రిడ్ నుండి కరెంట్ వస్తుంది. మనం ఎంత వాడితే అంతే పే చేస్తున్నాం. క్లౌడ్ కూడా ఎగ్జాక్ట్గా అంతే. మీరు ఓన్గా సర్వర్స్ ఆర్ కంప్యూటర్ సెటప్ కొనాల్సిన పని లేకుండా ఇంటర్నెట్ ద్వారా వాటిని రెంట్కి తీసుకుని యూజ్ చేసిన దానికే పే చేయొచ్చు. దీన్నే పే యాజ్ యూ గో మోడల్ అంటారు. దీంట్లో మెయిన్గా 3 టైప్ సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. IaaS అంటే మనకి సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ లాంటివి క్లౌడ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఓఎస్ ఇన్స్టాల్ చేయడం, సాఫ్ట్వేర్ సెటప్ చేయడం, అప్లికేషన్స్ రన్ చేయడం అన్నీ మనమే హ్యాండిల్ చేయాలి. బేసికలీ హార్డ్వేర్ కొనకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెంట్కి యూజ్ చేసుకునే మోడల్ ఇది. సెకండ్ PaaS, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. PaaSలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓఎస్, రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్, డేటాబేస్ అన్నీ ఆల్రెడీ సెటప్ అయి ఉంటాయి. మనం చేయాల్సిన పని ఒకటే, మన అప్లికేషన్ కోడ్ని అప్లోడ్ చేయడం అండ్ మేనేజ్ చేయడం. సర్వర్ మెయింటెనెన్స్, అప్డేట్స్, స్కేలబిలిటీ లాంటివన్నీ ప్లాట్ఫామే హ్యాండిల్ చేస్తుంది. థర్డ్ SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. SaaSలో మనకి రెడీమేడ్ సాఫ్ట్వేర్ డైరెక్ట్గా అవైలబుల్ ఉంటుంది. ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, అప్డేట్స్ అని ఏమీ ఉండవు. మనం జస్ట్ లాగిన్ అయి అప్లికేషన్ని యూజ్ చేయడం మాత్రమే. ఇప్పుడు అసలు పాయింట్, 2026లో క్లౌడ్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు ట్రెండ్ అంతా ఏఐది. GPT-5 లాంటి హెవీ ఏఐ మోడల్స్ మన నార్మల్ ల్యాప్టాప్స్లో రన్ అవ్వవు. వాటికి చాలా పవర్ కావాలి. ఇది ఓన్లీ క్లౌడ్ మీదే పాసిబుల్. సో మీరు ఏఐతో ఏం చేయాలన్నా క్లౌడ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్ టెక్ని కంట్రోల్ చేయగలరు. టెక్ వరల్డ్లో గ్రో అవ్వాలి అంటే క్లౌడ్ ఇప్పుడు ఒక నెసెసిటీ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.